ఇక ప్రభాకర్ చౌదరి పని అయిపోయిందా? ఈ విధంగా చేయకుండా కేవలం రాజకీయ దురుద్దేశంతో ఈ విధంగా చేయడం ఎంత మాత్రం కరెక్ట్ కాదు అని నాయకులు వస్తుంటారు పోతుంటారు, ప్రజాప్రతినిధులు వస్తుంటారు పోతుంటారు, ప్రభుత్వాలు కూడా నాయకులు వస్తుంటారు పోతుంటారు, ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి. నగ్న సత్యం చెప్పినావు సార్. మీరు మేధావులు, మీరంటే మాకు చాలా అభిమానం. బట్ మీరు ఎందుకు మరి ఇంత పప్పులో కాలేశారనేది అర్థం కావట్లేదు. లేదు ఎక్కడన్నా అన్యాయాలు జరిగింటే ఆ అన్యాయాల మీదన్నా ప్రశ్నించాలి. ఈ బండలన్నీ ఏవైతే ఉన్నాయో శిలాపలకాలన్నీ కరెక్ట్గా కనిపిస్తే ప్రశాంతంగా ఉంటారు అనేది ప్రజలు సార్ చెప్తున్నాడు. జాగ్రత్తగా ఏంటంటే అధికారులారా మీరందరూ అని తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు గుసగుసలాడుతున్నారు. కేవలం ఎమ్మెల్సీ పదవి రాలేదని, భవిష్యత్తులో కూడా వచ్చే అవకాశం లేదు. నిన్న అనంతపురం అర్బన్ మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్ ఏదన్నా ప్రజల సమస్యల కోసమో లేకపోతే నగర అభివృద్ధి కోసమో లేకపోతే ప్రజా సమస్యలు తీర్చడానికేమో అని నేను అనుకొని ఏదో ఎక్స్పెక్టేషన్తో వీడియో చూస్తే మరీ నాకు ఎక్కడో కొంచెం బాధ అనిపించింది. ఆ వీడియో ఏందనేది ఆల్రెడీ మీరు చూశారు. మళ్ళీ ఒకసారి కనుక మీకు చూపించిన తర్వాత ఆ వీడియో వివరాల్లోకి వెళ్దాం. అసలు ఫస్ట్ ఏం మాట్లాడాడు అనేది ఒకసారి చూద్దాం. ఏ దేశంలో అయినా, ఏ రాష్ట్రంలో అయినా, ఏ ప్రాంతంలో అయినా రాజకీయంగా కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి. అది కరెక్టే కదా. ఏ దేశంలో అయినా, ఏ రాష్ట్రంలో అయినా, ఏ ఊర్లో అయినా, ఏ వీధిలో అయినా కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి. దాంట్లో డౌట్ లేదు. కొన్ని వీధుల్లో కొంతమంది నాయకులకు ఎప్పటి నుంచో ఓట్ బ్యాంక్ ఉంటుంది. ఆ సంప్రదాయం అట్లా కొనసాగుతూనే ఉంటుంది. అనంతపురం అర్బన్లో కూడా కొన్ని డివిజన్లలో కొంతమంది నాయకులు పాతుకుపోయినారు ఎప్పటి నుంచో. అక్కడ కూడా కొన్ని నియమ నిబంధనలు అవన్నీ ఉంటాయి. నాయకులు వస్తుంటారు పోతుంటారు, ప్రజాప్రతినిధులు వస్తుంటారు పోతుంటారు, ప్రభుత్వాలు కూడా నాయకులు వస్తుంటారు పోతుంటారు, ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి. నగ్న సత్యం చెప్పినావు సార్. కళ్ళు తెరిపించినాడు. పార్టీలు అధికారంలోకి రావడం పోవడం అనేటువంటిది నిరంతరం జరిగేటువంటి అన్నమాట. అవును సార్. అంటే ప్రజల అభిష్టం మేరకు ప్రజలు ఏ ప్రభుత్వం కావాలంటే ఆ ప్రభుత్వాన్ని ఓటు వేసుకుని ఆ యొక్క ప్రజా ఆమోదం ప్రకారం ఎన్నికల్లో ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇదంతా ఎందుకు డైరెక్ట్ పాయింట్లోకి వస్తే అయిపోయింది కదా. ప్రజాప్రతినిధులు వస్తుంటారు పోతుంటారు, ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి, ఓటర్ ఎవరు గల వాళ్ళకి ఇవన్నీ తెలిసిందే కదా. దీనికి మళ్ళీ కొత్తగా డైరెక్ట్ పాయింట్ ఏందనేది అసలు విషయం అర్థం కాలే. లాస్ట్లో చూపిస్తుంది కూడా. సరే సార్, ఇదంతా మనకి ఎందుకు కానీ ఫస్ట్ మీ మనసులో ఏముందనేది చూద్దాం. ఫస్ట్ మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ గారి విగ్రహం గురించి ఇక్కడ ఒక విషయం చెప్తున్నారు. నేను అదంతా విన్నా. నెక్స్ట్ వీడియో కూడా చూపిస్తాను. ఇది అయిపోయిన తర్వాత ఆ వీడియోలో ఉంది అసలు విషయము. ఏ నాయకుడిని, ఏ ప్రజాప్రతినిధిని సంతృప్తిపరచడానికి ఇక్కడ సార్ చూపిస్తున్నాడు కదా శిలాఫలకాలు లేదా. నేను నిన్న ఎప్పుడైతే ప్రెస్ మీట్ పెట్టిన మరుక్షణమే నిజంగా అది జరిగిందా, శిలాఫలకాలు లేవా అంటూ కూడా మన AP39 టీవీ పరిశోధాత్మకంగా అక్కడికి వెళ్ళి షూట్ చేసాం. మనం చూస్తే అక్కడ సాక్షాత్ ఇక్కడ ఆర్ట్స్ కాలేజ్ నుంచి ఇలా వచ్చేటప్పుడు ఖచ్చితంగా అక్కడ వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారు మరికొన్ని పేర్లు ఉన్నాయి. అది కూడా మీకు విజువల్స్లో చూపిస్తాను. మనం వెళ్ళి అక్కడ చూసిన తర్వాత అన్ని శిలాఫలకాలు పెట్టిన తర్వాత ఇప్పుడు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టాల్సి వచ్చింది అని జనాలు అనుకుంటున్నారు. ఈ ప్రెస్ మీట్ కేవలం ఫ్రస్ట్రేషన్తో, ఎమ్మెల్సీ రాలేదన్న ఫ్రస్ట్రేషన్తో, ఏదో విధంగా బురద చల్లాలన్న ఉద్దేశంతో అంటున్నాడని సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అన్నారు. ఆ వీడియోలు కూడా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి అన్నారు. అది కూడా మీకు చూపిస్తా. నిన్న ప్రెస్ మీట్ పెడితే ఈరోజు శిలాఫలకాలు పెట్టలేదు. అప్పుడు పెడితే అప్పుడే కొత్తగా కనిపిస్తుంది. నిన్న సిమెంట్ వేసారా లేకపోతే నిన్న శిలాఫలకం పెట్టినారా ఏంటనేది ఎవరైనా తెలుస్తుంది. ఆ టవర్ లా దగ్గర వచ్చేటప్పుడు ఆర్ట్స్ కాలేజ్ నుంచి ఎవరైనా చూడండి, మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ గారి విగ్రహం
ఒక సైడ్కు ముస్లిం మైనారిటీ వాళ్ళ పేర్లు ఉన్నాయి, ముందర అబ్దుల్ కలాం గారు పుట్టిన డేటు డెత్ డేటు ఆ రెండు ఉన్నాయి. మరి బ్యాక్ సైడ్ అంతా కూడా శిలాఫలకం మొత్తం పేర్లు ఎవరెవరు ఆవిష్కరించారు అనేది కూడా క్లియర్గా ఉంది అక్కడ. దాంట్లో రాద్ధాంతం ఎందుకు మరి సార్ ఈ విధంగా పెట్టినారని అర్థం కావట్లేదు. నేషనల్ హైవే వస్తోందని అక్కడ ఉన్న టవర్ లాగ్ నుంచి సప్తగిరి సర్కిల్ వరకు ఉన్న విగ్రహాలే కాదు, నడిమొంకవన్నీ మొత్తం లేపేశారు విగ్రహాలు. అదే మనందరికీ తెలుసు, అది జరిగింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో. మొన్న మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ గారి పుట్టినరోజు ఉంది, మాకు అర్జెంటుగా ఆ విగ్రహం ఎక్కడోసారి పెట్టించండి అంటే చొరవ తీసుకొని ఎమ్మెల్యే గారు మున్సిపల్ అధికారులు చొరవ తీసుకొని హుటాహుటన పెట్టినారు. ఆ పెట్టినప్పుడు శిలాఫలకాలు అక్కడక్కడ ఉన్నవి ఒకరోజు 2 రోజులు లేటుగా, ఎందుకంటే ఒకే రోజే అన్నీ చేయడానికి అవ్వదు కదా అన్నట్టుగా మళ్ళీ శిలాఫలకాలు ఎలా ఉండేటో అలా పెట్టేశారు. పెట్టిన తర్వాత మరి ఎందుకు ఇప్పుడు గుర్తొచ్చింది అనేది మనకు అర్థం కాలేదు. మరి వాళ్ళకి రాశారంట, ఆల్రెడీ పెట్టిన తర్వాత రాయడం ఏంటి నాకు అర్థం కావట్లేదు. ఇది మింగలేక మంగళవారం అంటారే, అట్లుంది పరిస్థితి. కొంతమందికి అదృష్టం వరించి ఎమ్మెల్యేలు, సార్ అదృష్టం రావాలన్నా ఎమ్మెల్యే కావాలన్నా ఎంత డబ్బు ఖర్చు పెట్టుకోవాలి, ఎంత శ్రమ ఉంటుంది ఏంటనేది మనందరికీ తెలుసు. ముఖ్యమంత్రులు కూడా అయ్యారు. మరి ఆ విధంగా పోలిస్తే రోసయ్య గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోతానే అన్ఎక్స్పెక్టెడ్గా కొద్ది రోజులు రోసయ్య గారు ముఖ్యమంత్రి అయ్యారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. అది ఎవరికి ఎప్పుడు ఏ విధంగా ఎవరు ఎలా అవుతారు, పదవులు ఎలా వస్తాయి, పదవులు ఎలా పోతాయి అనే దాని గురించి మన చేతుల్లో లేని పని కదా. మనం ఎమ్మెల్యే అయితే మాత్రం బాగా కష్టపడి చెమటోడ్చి ఎమ్మెల్యే అయినట్టు, వేరే వాళ్ళు ఎవరైనా ఎమ్మెల్యే అయితే మాత్రం వాళ్ళకి ఏదో అదృష్టం వరించి ఎమ్మెల్యే అయినట్టు అనుకోవడం కరెక్ట్ కాదు కదా అనేది నా అభిప్రాయం. సరే, నిష్పక్షపాతంగా నిజాయితీగా చేయడానికి ఎన్నో సమస్యలు ఉంటాయి. డంప్ యార్డు రోజు ఎర్నాలు కొట్టాలా, సరౌండింగ్ కొన్ని 10 కాలనీలు ఇబ్బంది పడుతున్నాయి. ఆ డంప్ యార్డు వచ్చే పొగ మంచు మాదిరి వస్తున్నాయి. దాని గురించి ఫైట్ చేయలేదు. ఇదే అనంతపురంలో ఎన్నో సమస్యలతో గ్రీవెన్స్కి వస్తున్నారు, వాళ్ళ గురించి ప్రయత్నం చేయలేదు. కేవలం మీ శిలాఫలకంలో మీ పేరు లేదు, మీ పేరున్న శిలాఫలకంలో ఆ యొక్క పాలిష్ బండ పెట్టలేదనే కదా ఈ బాధ. ఇన్ని సమస్యలు ఉన్నాయి, మరి ప్రజల కోసం ఎందుకు పోరాడలేదు అని అడుగుతున్నారు మరి ప్రజలు. మరి దీనికేం సమాధానం చెప్తారు? ఈ గ్రీవెన్స్లో కలెక్టరేట్ దగ్గరికి వస్తే ఇదే అనంతపురంలో భూ సమస్యలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో చేసిన తప్పులు కావచ్చు, లేకపోతే అంతకుముందు మీ ప్రభుత్వంలో ఉన్న తప్పులు కావచ్చు, ఇవన్నీ కూడా సమస్యలు పరిష్కరించడానికి మీరు ఎందుకు నడుం బిగించలేదని ప్రజలు అనుకుంటున్నారు. కేవలం శిలాఫలకం దానివల్ల ఏంటి సార్ యూజు? ప్రజలకు ఏమైనా ఉపయోగం ఉందా దానివల్ల? విగ్రహం ఏర్పాటు చేశారు, ఓకే, శిలాఫలకం కూడా వేశారు కదా, అది కూడా ఇక్కడ చూపిస్తున్నాం కదా, ఎందుకు మరి ఇంత ఫ్రస్ట్రేషన్? జిల్లా కలెక్టర్ ఇంకోరు వస్తారు, మున్సిపల్ కమిషనర్ వస్తారు, మార్చెస్ ఇంకోరు తీసేటంటే సాంప్రదాయం దుస్సాంప్రదాయం అవుతుంది. మీరు అందుకనే నేను మున్సిపల్ అధికారులకి అందరూ కూడా మీ ద్వారా బహిరంగంగా ప్రజలు కూడా అనంతపురంలో వివరణ చేయాలని. చాలా మంది ఆ మున్సిపల్ మైనార్టీ కుటుంబ సభ్యులు అడుగుతున్నారు, మా బండ్లు ఉంటే తీసి పడేశారు, ఎవరు కొత్తగా వీళ్ళందరూ కూడా దాన్ని బండలు వేసుకున్నారు, మేము కదా ఆ రోజు పెట్టించింది. ఆ రోజు ఏవైతే ఉన్నాయో అవే బండలే మళ్ళీ తీసుకొచ్చి అక్కడే వేశారు. కనీసం అక్కడ ఏ బండలు వేసినారు ఏమి అని అక్కడ పోయి చూడకోకుండా ప్రెస్ మీట్ పెట్టినారంటే నవ్వుకుంటున్నారు సార్. అక్కడ బండలన్నీ మీరు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత నా ఓటర్లు చాలామంది అదే పనిగా పరిశీలన చేయడానికి వెళ్తే మీ పేరు ఉంది, ముందు ఏవైతే శిలాఫలకాలు ఉన్నాయో యాజ్ ఇట్ ఈజ్గా అవే ఉన్నాయి, కొత్త పేర్లు ఎక్కడున్నాయి? లేవు కదా. మరి కనీసం ఈ పరిజ్ఞానం కూడా లేకుండా, ఈ విషయం కూడా తెలియకుండా కనీసం మీ అనుచరులన్నా చూసింటారు కదా, అరే అక్కడ పెట్టినారా లేదా అని. ఒక ప్రెస్ మీట్ పెట్టి సాక్షాత్తు అబద్ధాన్ని నిజం చేయాలనుకోవడం ఎంతవరకు కరెక్టు? నగర ప్రజలు నవ్వుకుంటున్నారు అక్కడ బండ ఆ శిలాఫలకం చూసి. మీ పేరు ఉందాడా, అది కూడా ఇప్పుడు చూపిస్తున్నాం కదా. మరి ఏంటి సార్ ఇది? మనకు మరీ అంత కనీస అవగాహన లేకుండా ఈ విధంగా ప్రెస్ మీట్ పెడతారా అని అనుకోలేదు. మీరు మేధావులు, మీరంటే మాకు చాలా అభిమానం, బట్ మీరు ఎందుకు మరి ఇంత పప్పులో కాలేశారనేది అర్థం కావట్లేదు. అంటే కొంతమంది ఇప్పుడు టీడీపీ నాయకులు అంటున్నారు మీరు కేవలం
ఫ్రస్ట్రేషన్లో ఏం చేస్తున్నారో మీకే తెలియట్లేదు. రాజకీయ శకం ముగిసిపోయింది. ఇక ఎమ్మెల్సీ వస్తుందని ఆశతో ఉంటే అది రాలేదు. ఏదో విధంగా ప్రజల్లోకి వెళ్ళాలా, ఏదో విధంగా బురద చల్లాలా. మళ్ళీ అసెంబ్లీలో మొన్న దగ్గుపాటి ప్రసాద్ ఈ ప్రజెంట్ అర్బన్ ఎమ్మెల్యే డంప్ యార్డు గురించి లేవనెత్తారు. డంప్ యార్డు కూడా త్వరలోనే పరిష్కార మార్గం చూపుతారన్నారు. మరీ నిన్న ఆయన ఎప్పుడైతే డంప్ యార్డుతో పాటు కూడా అనంతపురంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కూడా తీసుకురాబోతున్నామని నిన్న అసెంబ్లీ సాక్షిగా ప్రస్తావించారు. దానికి కూడా మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు కూడా స్పందించారు. త్వరలో నిధులు కూడా ఇస్తాము, 3 విడతలుగా ప్రయత్నం చేద్దాం, 3 విడతలుగా ఇవన్నీ కూడా డ్రైనేజీ ప్రాబ్లం లేకుండా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పూర్తి చేస్తాం 3 విడతలుగా అని ఆయన కూడా చెప్పారు. ఇవన్నీ చెప్పినప్పటికీ కేవలం అవన్నీ చూసి ఓర్వలేక రాజకీయ ఫ్రస్ట్రేషన్తో ఇంకా నాకు రాజకీయ జీవితం లేదు, రాజకీయ సన్యాసమే అన్నట్టుగా ఉంది అని మీ నాయకులు అంటున్నారు. మరి దీన్ని ఎంత మాత్రం అనేది మీరే తెలుసుకోవాలి. ఇంకా ఏం మాట్లాడారో చూద్దాం ఒకసారి. మా అందరి యొక్క శ్రమ ఉంది, దాంట్లో మా డబ్బులు కూడా ఉన్నాయి కదా అని మరి ఆ విధంగా వ్యయం చేసి ఒక మంచి ఉద్దేశంతో మత సామరస్యం కోసం అక్కడ ఇక్కడ 2 వర్గాల్ని సంతృప్తిపరిచి సమాధానపరిచి వాళ్ళని సమన్వయపరిచి ఇప్పుడు అక్కడ ఏం జరిగింది? మత సామరస్యం కోసం అందరూ డబ్బులు వేసి అందరినీ సమన్వయపరిచి అందరినీ ఇది చేసి పెట్టినారు విగ్రహం. అది నేషనల్ హైవే వస్తున్నప్పుడు అన్ని తొలగించారు. మళ్ళీ ఇదే ముస్లిం సోదరులు వచ్చి ఆయన పుట్టినరోజు సందర్భంగా మేము ఏదో పూజ చేసుకొని ఆయనకు నివాళులు అర్పిస్తామంటే మళ్ళీ తీసుకొచ్చి అక్కడ పెట్టినారు. దాంట్లో వివాదం ఏముంది? హిందువులు ఏమనలేదు, ముస్లింలు ఏమనుకోలేదు, గొడవలు కూడా జరగలేదు. ఇప్పుడు దాని టాపిక్ ఏంటి అని అడుగుతున్నా. అసలు ఆ టాపిక్ ఏంటి అర్ధరహితం. అసలు తీసుకున్న నిర్ణయాన్ని మీరు తిలోదకాలు ఇచ్చి ఏదో హడావుడిగా విగ్రహాల మీద పేరు వేసుకుంటామంటే ఈ అనంతపురం ప్రజలు క్షమించరు. హడావుడిగా విగ్రహాల మీద పేర్లు వేసుకున్నారు. అసలు ఆ పేర్లు వేసుకున్న దాఖలాలే లేవు. ఇది పచ్చి అబద్ధము. నెక్స్ట్ ఊళ్ళో పుట్టి పెరిగిన విద్యావంతులు మేధావులు రాజకీయ పార్టీలు ఉన్నారు. ఇలాంటి ఊళ్ళు హర్షించరు, ఆమోదించరు. ఇది మంచి సంప్రదాయం కాదు. ఇప్పుడైనా పద్ధతి మార్చుకొని మీరు చేయండి. పద్ధతి మార్చుకొని చట్ట ప్రకారం ఆల్రెడీ చేసినారు సార్. ఆల్రెడీ మీ శిలాఫలకాలు మీ పేర్లు ఉండేటువంటి పెట్టినారు. మీరు వెళ్ళి చూడలేదంతే. ఇప్పటికైనా పద్ధతి మార్చుకోండి. పద్ధతి ఎప్పుడో మార్చుకొని వాళ్ళు పెట్టేసినారు. పెట్టేసిన దానికి ఏదో అయిపోయిన పెళ్ళికి మేళాలు అన్నట్టుగా ఆల్రెడీ అన్నీ అయిపోయినాయి. అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ప్రెస్ మీట్ అయింది సార్. ఇంతకుముందు అంతే డంప్ యార్డ్ కాలిపోయి అంతా అయిపోయిన 4 రోజుల తర్వాత ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నారు దాని పని అంతా అయిపోయింది, ఫైర్ ఇంజిన్లు వచ్చి ఆపేసినాయి, మళ్ళీ డంప్ యార్డ్ గురించి మాట్లాడుతారు. సార్ ఏం సార్ మీరు అంటే ఒక 3 రోజులు 4 రోజులు లేట్ ఏమైనా అవుతుందేమో అర్థం కావట్లేదు సార్. కొంచెం ఇంటెలిజెంట్ వాళ్ళని కూడా పెట్టుకోవాలి సార్ మన దగ్గర. ఎందుకంటే సమాచారం బయట ఏముందని కనుక్కొని పెడితే బాగుంటుంది. మనం ఇంట్లో ఉండి ఎవడో మనోళ్ళు చెప్పింటారు సార్ మనది ఇది లేదు సార్ అని చెప్తాను వెంబడే ప్రెస్ మీట్ పెడితే ఎట్లా సార్? అంటే మీరు అనేది నా బాధ, అంతే, ఇంకేం లేదు. ఊకే అనవసరంగా మనం ప్రెస్ మీట్లు పెట్టుకోవడం ఈ విధంగా అధికారం శాశ్వతం కాదు అనేది అందరికీ తెలుసు. అధికారం వస్తుంటుంది పోతుంటుంది, జీవితమే శాశ్వతం కాదు. అట్లంటే మనిషే శాశ్వతం కాదు, అధికారం ఏం శాశ్వతం సార్? ప్రజా చైతన్యం చేసుకోవాల్సిన అవసరం లేదా పరిస్థితులు కల్పించదని చెప్పి మీ ద్వారా కూడా తెలియజేస్తున్నా, అధికారులకు మనం చేస్తున్నా. దయచేసి దీని మీద నిర్ణయం తీసుకోండి. లేకపోతే కంటెంప్ట్ కింద ఇమీడియట్ గా మీ అధికారుల మీద పోవాల్సి వస్తుంది హైకోర్టులో. దానికి మీరు కోర్టు ధిక్కారణ కేసు మీ మీద వేయాల్సి వస్తుంది. ఇమీడియట్ గా యథార్థ స్థితిలో హైకోర్టుకు పోయి శిలాఫలకం పాలిష్ బండ పెట్టలేదని హైకోర్టుకు పోయి కేసు వేసి అధికారుల మీద పోరాడతాడంటే నిజంగా సార్ హ్యాట్సాప్ సార్ మీకు. శిలాఫలకం కోసం హైకోర్టుకి ఎక్కిన మాజీ ఎమ్మెల్యే అని హెడ్డింగ్ భలే ఉంటుంది కదా. ఏం సార్ ప్రజలు నానా సమస్యలతో చచ్చిపోతుంటే శిలాఫలకం గురించి హైకోర్టుకు పోయే ఒక మాజీ ప్రజాప్రతినిధిని మిమ్మల్నే చూస్తున్నా సార్ నేను. అయ్యో ఎవరైతే ఫ్లేక్స్ ఉన్నాయో ఆనాటి మీరు ఒకటి తిరిగి పెట్టాలా. మున్సిపల్ కమిషనర్ గారు, జిల్లా కలెక్టర్ గారు, ఆ సంబంధిత ఇంజనీరు వీళ్ళందరూ కూడా ఎవరైతే ఆ రోజు అధికారులకు చేస్తున్నారు. ఎందుకంటే కమిషనర్ కొత్తగా వచ్చారు, ఆ రోజు ఆయన ప్రమేయం లేదు. ఆనాటి ఇంజనీర్ ఇప్పుడు కూడా కొనసాగుతూ ఉన్నారు. మీరు ముఖ్యంగా దీంట్లో బాధ్యత కావాల్సి వస్తుంది. ఆర్ఎండ్ అధికారులు అయితే మా దగ్గర ఉన్నాయని చెప్పి రాతపత్రం ఇచ్చారు, వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసి సిద్ధంగా ఉన్నారు. ఇమీడియట్ గా నిన్నటితో గడువు తీరిపోయింది. మీరు యథాస్థితిలో శిలాఫలకాలు అక్కడే పెట్టాలి. నిన్నటితో గడువు తీరిపోయింది, మీరు పెట్టేశారు ఆల్రెడీ వాళ్ళు. అది చూడుకోకుండా ప్రెస్ మీట్ పెట్టి నాయనా స్వామి నాయనా ఎట్లా స్వామి ఇట్లా గతంలో ఎక్కడ ఉందో అక్కడే ఒకవేళ
ఏమైనా ప్రాబ్లం ఉంటే దానికి మేము భరిస్తాం. ఆ మున్సిపల్ నిధులతో మున్సిపాలిటీ బిల్లులతో కూడా మీరు ఆ శిలాఫలకాల దాంట్లో అత్యుత్సాహం ప్రదర్శించారు. మేము కూడా ఆర్టీఐ కింద కోరి సంబంధ అధికారులు మీరు ఎదుర్కొంటారు. ఎవడో కాంట్రాక్టర్ కోసం లేదా ఎవడో ప్రజాప్రతినిధి కోసం మీరు వాళ్ళని సంతృప్తిపరచడానికి ఏదో మీరు ఇట్లాంటి తప్పుడు రకమైనటువంటి లేదా చట్టానికి వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలకు మీరు ఉపక్రమించద్దండి. అనేక విషయాలు నగరంలో చాలా జరుగుతున్నాయి. వాటిని అన్నింటినీ కూడా చాలా మంది నా దృష్టికి తీసుకొని వస్తున్నారు. ఎందుకంటే 40 ఏళ్ళు రాజకీయ యువకుల పుట్టి పెరిగా అనేకమైనటువంటి ఫిర్యాదు వస్తాను కూడా మౌనం వస్తున్నాం. 40 years ఇండస్ట్రీ సార్, 40 ఏళ్ళ రాజకీయ జీవితంలో ఎందుకు రారు సార్? మామూలు మాలాంటి వాళ్ళ మీడియా వాళ్ళ దగ్గరికి సార్ ఈ సమస్య ఉంది ఆ సమస్య ఉందని తెస్తున్నారు. మీరు ఇంత సీనియర్ లీడరు, 40 years ఇండస్ట్రీ, ఎన్నో పార్టీలు మారినారు, ఎన్నో పదవులు అనుభవించారు, మీ దగ్గరికి రాకుండా ఎలా ఉంటారు? మరి మీ దగ్గరకు వచ్చినప్పుడు ఈ శిలాఫలకాల గురించి కాకుండా గ్రీవెన్స్లో వివిధ సమస్యలతో వచ్చే వాళ్ళను ఎందుకు పరిష్కరించలేదు? ఎందుకు ప్రెస్ మీట్ పెట్టి ఇదో పలానా ఈ దళితునికి అన్యాయం జరిగింది, ఇది పలానా ఈ అగ్రవర్ణానికి అన్యాయం జరిగింది, పలానా మహిళకు అన్యాయం జరిగింది, దీనికి పోరాడుతున్నాం, దీన్ని ఖండిస్తున్నాం, ఇది తప్పు, చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలా అని ఏ రోజైనా కలెక్టర్ ఆఫీస్ దగ్గర కానీ, ఎస్పీ ఆఫీస్ దగ్గర కానీ, ఇదే మున్సిపల్ ఆఫీస్ దగ్గర కానీ, లేకపోతే ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర కానీ నిరసనలు కానీ దీక్షలు కానీ చేశారా? కేవలం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రమే, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కేవలం ఏదో ఉన్నాము ప్రతిపక్షంలో అనేటట్టు, పాలకపక్షంలో ఉన్నప్పుడు కూడా ప్రజల సమస్యలు ఎన్నో ఉన్నాయి, ఎందుకు మీరు అవన్నీ చేయలేకపోతున్నారని ఈరోజు అడుగుతున్నారు. మరి ప్రజలు దీనికేం సమాధానం చెప్తారు మీరు? ఇలాంటివి ఏమైనా పోగొట్టగలిగితే ముఖ్యమంత్రి గారి దగ్గర పోయి స్వయంగా ఆయన కూడా అన్ని కూడా ఒక నివేదిక ఇచ్చి వీటి మీద చర్య తీసుకోమని చెప్పే పరిస్థితి నాకు అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతారు. మంచిదే అది. ఇప్పుడు ఏదన్నా తప్పులు జరిగినప్పుడు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోవడము మంచిదే, హోమ్ మినిస్టర్ గారి దృష్టికి తీసుకుపోవడము మంచిదే, సమస్యలపైన పోరాటం చేయడము మంచిదే. సమస్యలపైన పోరాటం అలుపెరగని పోరాటం చేసిన ప్రభాకరుడు అంటూ మేమే మిమ్మల్ని ఆకాశానికి ఎత్తుతాం సార్. మంచి పని చేస్తే ఎవరైనా మంచి అంటారు. కేవలం ఇది రాజకీయం కోసం, కేవలం ఏదో శిలాఫలకం కోసం, కేవలం ఒక పేరు కోసం సార్ ప్రజలకు మంచి చేస్తే ప్రజలు గుండెల్లో పెట్టుకుంటారు సార్. ఎక్కడో విగ్రహం నేను పెట్టినాను, మా తాతలు నేతులు తాగినారు, మా తాత కెనాలు దవ్వించినాడు సార్, మంచి చేస్తే ప్రజలు ఎక్కడున్నా గుర్తిస్తారు సార్. కేవలం ఆ పేరున్నంత మాత్రాన పేరు వస్తుంది అనుకోవడం అక్షర సత్యం కాదు, ఇది అబద్ధం సార్. ఇది మాత్రం వాస్తవం. మరి మీరు ఎందుకు ఇప్పటి నుంచి నగరంలో ఎటువంటి జరిగితే మాత్రం చట్టానికి వ్యతిరేకంగా మాత్రం దాని మీద ఉద్యమించడానికి సిద్ధంగా ఉన్నాం. చట్టానికి వ్యతిరేకంగా ఏదైనా చేస్తే ఉద్యమించాల్సిందే, తప్పు కరెక్టే. కానీ శిలాఫలకం పెట్టలేదని చెప్పి ఉద్యమిస్తామంటే ఎట్లా సార్? ఏముంది, అది మనమేనే వేయించుకోవచ్చు పోయి. చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు కష్టపడుతున్నారు, ఓకే, దాంట్లో కాదనం. ఇదే తెలుగుదేశం పార్టీ వచ్చినప్పుడు శిలాఫలకాలు ఎన్ని పగిలిపోయినాయి సార్? దాని గురించి ఏ రోజైనా స్పందించారా? ప్రజాస్వామ్యంలో అధికారం వస్తుంటాయి, ఎమ్మెల్యేలు అవుతుంటారు పోతుంటారు, ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి అని లెక్చరర్ ఇస్తున్న మీరు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పతనం అయితానే టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తూనే సచివాలయాలు ప్రభుత్వ కార్యాలయాల్లో ధ్వంసం చేసేసిరే. ఆ రోజు ఒక్క మాట సార్, ఒక్క మాట మీ నోటికి వచ్చింటే ఇలా చేయడం తప్పు, శిలాఫలకాలు పగలగొట్టడం తప్పు అనింటే ఈరోజు మీ శిలాఫలకం పగలగొట్టలేదు, వాళ్ళు ఆడే చేసినారు. 1 రోజు 2 రోజులు లేట్ అయింది, దానికి కూడా చూడకోకుండా ఈ విధంగా స్పందిస్తే దీన్ని రాజకీయ స్వార్థం అంటారా? మరి ఏమనాలి, దీన్ని ఏమనాలి సార్? మీరే చెప్పండి. ఇదేనా ప్రజలకు ఉపయోగపడే పని కాదు. ఇంకా ఏం మాట్లాడండి చూద్దాం ఒకసారి సార్. పార్టీకి చెడ్డ పేరు వస్తే అసలు భరించలేరంట సార్. మనం ఎమ్మెల్యేగా ఉన్నాడు, మనం అంటే నేను కాదు సార్, మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇదే మున్సిపల్ ఆఫీసులో, ఇదే నగరపాలక సంస్థలో స్వరూప గారు మేయర్గా ఉన్నప్పుడు, మీ ప్రభుత్వంలో అందరు కార్పొరేటర్లు మన వాళ్ళు ఉన్నప్పుడు అప్పుడు ఏం జరిగింది సార్? కార్పొరేషన్లో ఇదే మున్సిపల్ ఆఫీసులో ఏ విధంగా జరిగింది సార్? కార్పొరేషన్ కాకులు చింపిన విస్తర్లాగా తయారు చేసింది ఎవరు సార్? అప్పుడు మనమే కదా ఎమ్మెల్యేగా ఉండడం, మనదే కదా అధికారం. ఏ విధంగా గొడవలు పెడితే
కార్పొరేషన్లో అంతా కార్పొరేటర్లు అంతా డివైడ్ అయిపోయారు. డివైడ్ అండ్ రూల్ పాలసీ, బ్రిటిష్ వాడు తీసుకొచ్చిన డివైడ్ అండ్ రూల్ పాలసీని అమలు చేసింది మీరు కాదా? ఆ రోజు ఏం చేశారు సార్? ఆ రోజు నగర అభివృద్ధి కనపడలేదా? ఆ రోజు మున్సిపల్ ఆఫీసులో కొట్లాడిన గొడవలు కనపడలేదా? నగరాన్ని అభివృద్ధి చేయనీయడం లేదు అని ఒక ఎమ్మెల్యే, ఒక మినిస్టరు, ఒక మంత్రి, ఒక ఎంపీ, పార్లమెంటు సభ్యులు కూడా మీ మీద వివాదాలు చేశారు. అది ఆ నిజమా అబద్ధమా ఎంత అనేది ప్రజలకు తెలుసు, మీకు తెలుసు, అంతే కదా సార్? మళ్ళీ ఆ రోజు లేనిది ఈరోజు మనకు అధికారము లేదు, మున్సిపల్ మేయర్ మనోడు కాదు, ఏమీ లేనప్పుడు అదే ఏదో చెప్తున్నా అయిపోయిన పెళ్ళికి మేళాలు ఏదో అన్నట్టుగా సామెత, ఆ విధంగా ఉంది పరిస్థితి. దొంగతనం జరిగిన 6 నెలలకు కుక్కలు మురిగినాయంట. అధికారంలో వస్తుంది, రేపు దారి పెట్టుకుని మూటమూడు సర్దుకుని మీరు ఎక్కడైనా అవుతారు. కానీ ఊళ్ళో పుట్టి పెరిగాం, ఈ ఊళ్ళో స్థిర నివాసం ఇక్కడే ఉన్నాం, ఇక్కడే రాజకీయం చేస్తాం, ఇక్కడే పరిపాలిస్తాం తప్ప ఎక్కడో పోయే పరిస్థితి ఉండదు. కాబట్టి సార్ ఎవరు కూడా పులివెందుల్లో పుట్టిన జగన్మోహన్ రెడ్డి కావచ్చు, వైఎస్ రాజశేఖర రెడ్డి కావచ్చు, కుప్పం దగ్గర నారావారిపల్లిలో పుట్టిన చంద్రబాబు నాయుడు కావచ్చు, నారాయణ రెడ్డిపల్లిలో పుట్టిన అనంత వెంకటరామరెడ్డి కావచ్చు, మీరు ప్రభాకర్ చౌదరి కావచ్చు, ఎక్కడో పుట్టిన వాళ్ళు ఎక్కడెక్కడో ఎమ్మెల్యేలు అయినారు, ఎక్కడెక్కడో మినిస్టర్లు అయినారు, మంత్రులు అయినారు, ముఖ్యమంత్రులు అయినారు. ఊరికి దానికి సంబంధం ఏంటి సార్? ప్రజలకు మంచి చేశామా, మన పదవిలో ఉన్నప్పుడు ప్రజలకు మేలు చేశామా అన్నదే ముఖ్యం. కానీ ఈ ఊరిలో పుట్టి పెరిగినామా, ఇక్కడ ఉన్నామా, 40 years ఇండస్ట్రీ మాది, నువ్వు ఎక్కడనో నుంచి వచ్చి ఇక్కడ ఎమ్మెల్యే అయినావు, ఎక్కడో పుట్టి ఇక్కడ ఎమ్మెల్యే అయినావు అంటే ఎలా సార్? ఇది ఎక్కడోలైనా ప్రజాస్వామ్యంలో ఎవరు ఎక్కడైనా పోటీ చేయొచ్చు, తప్పేముంది సార్? మీది కూడా ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళే కదా, ఈ ఊళ్ళో కలిసి పుట్టిండొచ్చు. మీ నాన్నగారిది ఏ ఊరు సార్? ఆ దగ్గుపాటి ప్రసాద్ గారు కూడా పక్కనే కదా, బండమీదపల్లి, మీ ఊరి కంటే దగ్గరే. ఈ ప్రజలు కూడా ప్రశాంతంగా ఉండడానికి ఇలాంటి విషయాల్లో అతిగా వ్యవహరించే అధికారులు తీసుకుంటే మాత్రం అధికారులు కూడా బాధ్యులు అవుతారని చెప్పి మీరు ద్వారా తెలియజేస్తున్నారు. ప్రజలు ప్రశాంతంగా ఉండాలా, గొడవలు కాకుండా ఉండాలంటే అధికారులు ఈ విధంగా పాలిష్ బండలు ఇవన్నీ ఎడన్నా తీసుకుపోయినవన్నీ అతికిలు అనమాట. అతికిస్తే ప్రజలు గొడవ వర్రు, ప్రశాంతంగా ఉంటారు. ప్రజలు ప్రశాంతంగా దోమలు గుట్టుకోకుండా, మురికి కంపు రాకోకుండా, డంప్ యార్డు పొగ రాకోకుండా, జబ్బుల బారిన పడుకోకుండా, ఆశితగాలు రాకోకుండా ఉండాలి, శాంతిపరంగా ఉండాలి అంటే ఈ బండలన్నీ ఏవైతే ఉన్నాయో శిలాపలకాలన్నీ కరెక్ట్గా కనిపిస్తే ప్రశాంతంగా ఉంటారు అనేది ప్రజలు సార్ చెప్తున్నాడు. జాగ్రత్తగా ఏంటంటే అధికారులారా మీరందరూ చెప్పంటే ఏ నాయకుడిని, ఏ ప్రజాప్రతినిధిని సంతృప్తి పరచడానికి ఎందుకు ఇదో శిలాపలకాలు ఇవన్నీ కూడా దీంట్లో తెప్పించి మొత్తం ఇవన్నీ కూడా రికార్డ్ చేశాం. చేసిన తర్వాత వెంటనే దీంట్లో పేర్లు కూడా ఉన్నాయి, ఎవరో కదా ఆ శిలాపలకాలను కూడా తీసుకొని వచ్చి మళ్ళీ నేను ఆర్ఎండ్ అధికారులకి ఇవి ఎప్పుడో జరిగినవి పాతవి తీసుకొచ్చి నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఈ శిలాపలకాలు R&B గెస్ట్ హౌస్లో ఉన్నాయని అంటున్నారు కదా సార్. ఇప్పుడు పోయి చూడండి సార్, అవి నిన్న మీరు ప్రెస్ మీట్ పెట్టక ముందే అక్కడ ఆ శిలాపలకాలు మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ గారి విగ్రహం వెనకాల ప్రత్యక్షమైనవి అక్కడ పెట్టారు. అది కూడా తెలుసుకోకుండా ప్రెస్ మీట్ పెడితే ప్రజలు నవ్వుకోరా మరి? ఏదైనా ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కావచ్చు, ప్రజలకు ఉపయోగపడే విషయాలపైన స్పందిస్తే ప్రజా నాయకుడు అవుతారు. కేవలం వ్యక్తిగత స్వార్థం కోసం రాజకీయాలు చేస్తే ప్రజలు గమనిస్తూనే ఉంటారు. నిజంగా చెప్తున్నాం, ప్రజలు ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రభాకర్ చౌదరి గారు ఈ శిలా విగ్రహం అక్కడ పెట్టిన తర్వాత కూడా రాజకీయం చేయడం వెనుక ఆంతర్యం ఏంటి అని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు గుసగుసలాడుతున్నారు. కేవలం ఎమ్మెల్సీ పదవి రాలేదని, భవిష్యత్తులో కూడా వచ్చే అవకాశం లేదు, రాజకీయ నిరుద్యోగి అయినప్పుడు ప్రెస్టేషన్లో ఈ విధంగా మాట్లాడుతున్నాడు. ఇక ప్రభాకర్ చౌదరి పని అయిపోయిందా అంటూ కూడా అక్కడక్కడ వినపడుతోంది. మొన్న టీ స్టాల్ దగ్గర కూడా చాలామంది అనుకుంటున్నారు, నేను అక్కడ ఉంటే నిన్న ఈ ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఏంది సారు దీనికి ఏమైనా సంబంధం ఉందా, ఏదైనా ప్రెస్ మీట్ పెట్టినప్పుడు లేకపోతే ఏదన్నా పెద్ద విషయమైనా జరిగిండాలి, ప్రజలకు ఉపయోగపడేదన్నా జరిగిండాలి, లేదు ప్రభుత్వం ప్రజలకు మంచి చేసిన విషయాన్ని ప్రజలకు 4 చెప్పాలి, అయ్యే మా ప్రభుత్వం ఇది మంచి చేసింది, దీనివల్ల మంచి జరుగుతుందని చెప్పాలి, లేదు ఎక్కడన్నా అన్యాయాలు జరిగింటే ఆ అన్యాయాల మీదన్నా ప్రశ్నించాలి. ఈ విధంగా చేయకుండా కేవలం రాజకీయ దురుద్దేశంతో ఈ విధంగా చేయడం ఎంతమాత్రం కరెక్ట్ కాదు అని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు అనుకుంటున్నారు.